అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జిజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. అయితే దేవుడు దీంట్లో మనకి ఇవ్వబోతున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడవద్దు, జడియకుడి అని ఇక్కడ దేవుడు మాట సెలవిస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ యుద్ధం చేసేది మీరు కాదు, నేను. అంటే యెహోవా మన పట్ల యుద్ధం చేయబోతున్నాడు. అది కూడా ఈరోజు దేవుడు మన కొరకు తిరిగి లేచిన పునరుద్ధాన దినము కాబట్టి ఈరోజు మనము మన కుటుంబ సభ్యులతోటి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ మంత్ అంతా, ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరం అంతా దేవుడు మనకి ఏ విషయాల్లో విజయం కావాలో ప్రతి ఒక్క దాంట్లో మనకి దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు దీవించి మన హృదయాల్లో నాటింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మౌనతుడా, ప్రభా, ఈ యొక్క ఉదయకాలంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజు ఆదివారం మేమందరం కుటుంబ సభ్యులుగా మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించి కృప దయచేయమని యేసునామములో అడుగుతాను. దేవుడు మనకి మన రెగ్యులర్ లైఫ్లో, మన స్టడీస్లో, మన జాబ్స్లో అన్నిట్లో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మనకు వచ్చే ప్రతి ఒక్క వార్స్లో, ప్రతి ఒక్క పని అన్నిట్లో, ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనము ధైర్యంగా ఉండి దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. కుటుంబంగా మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ సండే.